బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ హాలులో మాజీ సీఎం జగన్ దగ్గరకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెళ్లారు. జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడిన రఘురామకృష్ణరాజు అసెంబ్లీకి రావాలని కోరారు. దీంతో వెంటనే సమాధానం ఇచ్చిన జగన్ రెగ్యులర్ గా అసెంబ్లీకి వస్తానని ఇక మీరే చూస్తారంటూ వెల్లడించారు. సభలో ప్రతిపక్షం లేకపోతే ఎలా అని ప్రతిరోజు సభకు రావాలని జగన్ ను రఘురామకృష్ణరాజు కోరారు. తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను ట్రిపుల్ కోరారు. అలాగే తప్పనిసరిగా అంటూ లాబీలో నవ్వుకుంటూ వెళ్లిపోయారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ రఘురామకృష్ణరాజు విషెస్ చెప్పి వెళ్లిపోయారు. జగన్ రఘురామకృష్ణరాజు మధ్య భేటీ తీవ్ర చర్చకు దారితీసింది. మొన్నటి వరకు జగన్ ను విమర్శించిన రఘురామ ఒక్కసారిగా జగన్ తో మాట్లాడడం అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, అసెంబ్లీలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది కదా, ఏంటి మొత్తంగా? ఈరోజు ఉదయం అంతా కూడా వచ్చిన సమయంలో రఘురామకృష్ణరాజు జగన్ పక్కనే పలకరి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ హాలులో మాజీ సీఎం జగన్ దగ్గరకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెళ్లారు. జగన్ భుజంపై చేయి వేసి మాట్లాడిన రఘురామకృష్ణరాజు అసెంబ్లీకి రావాలని కోరారు. దీంతో వెంటనే సమాధానం ఇచ్చిన జగన్ రెగ్యులర్ గా అసెంబ్లీకి వస్తానని ఇక మీరే చూస్తారంటూ వెల్లడించారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, సమావేశాలు ప్రారంభమైనట్టు గవర్నమెంట్ ప్రారంభమని ముందు సభలో ప్రతిపక్షం లేకపోతే ఎలా అని ప్రతిరోజు సభకు రావాలని జగన్ ను రఘురామకృష్ణరాజు కోరారు. తనకు జగన్ పక్కనే సీటు వేయించాలని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను రఘురామకృష్ణరాజు కోరారు. తప్పనిసరిగా అంటూ లాబీలో నవ్వుకుంటూ వెళ్లిపోయారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరికీ రఘురామకృష్ణరాజు విషెస్ చెప్పి వెళ్లిపోయారు. జగన్ రఘురామ మధ్య భేటీ తీవ్ర చర్చకు దారితీసింది. మొన్నటి వరకు జగన్ ను విమర్శించిన రఘురామ ఒక్కసారిగా జగన్ తో మాట్లాడడం అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. రామారావు, చెప్పండి, రఘురామకృష్ణరాజు జగన్ భుజంపైన చేయి వేసి మాట్లాడినప్పుడు జగన్ ఎలా స్పందించారు, ఏంటి? నవీన్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఫ్లోర్ లీడర్ గా ఉన్న జగన్ అసెంబ్లీలోకి వచ్చిన వెంటనే అక్కడే కూర్చొని ఉన్న రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆయన హాయ్ జగన్ అంటూ పలకరించారు. జగన్ ముందుకు కదిలిన తర్వాత ఆయన కూడా జగన్ పక్కనే ఉన్న వరుసలో కూర్చున్నారు. అయితే ఈ వరుసలో కూర్చున్న సమయంలోనే స్పీచ్ అయిపోయిన వెంటనే మరికొద్ది సేపట్లో గవర్నర్ స్పీచ్ ప్రారంభమవుతుంది అనుకున్న తరుణంలో ఆయన వెళ్లి జగన్ భుజమే చేయి వేసి మాట్లాడారు. రోజు అసెంబ్లీకి రా అని చెప్పి కూడా జగన్ కి చెప్పారు. అయితే జగన్ మాత్రం మీరే చూస్తారు కదా, రోజు అసెంబ్లీకి వస్తాను అని చెప్పారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఆయన లోపలికి వెళ్లి లోపల జగన్ తో మాట్లాడిన విషయం వెంటనే బయటికి రావడంతో మీడియా ప్రతినిధులంతా కూడా ఆయన అసెంబ్లీ హాల్ నుంచి బయటికి పిలిపించి మాట్లాడే సమయంలో మీరెందుకు జగన్ ను పలకరించారు అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. దీంతో జగన్ తో మాట్లాడాను, తప్పే ఉంది అందుట్లో మాట్లాడి ఆయన లోపల అసెంబ్లీలోకి ప్రతిరోజు కూడా అసెంబ్లీకి రమ్మని చెప్పారు. ప్రతిపక్షం లేకపోతే మజా ఉంటుంది అని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లోంచి వెళ్తున్న పయ్యావుల కేశవ్ ని ఉద్దేశించి పయ్యావుల కేశవ్ ని జగన్ పక్కనే చేరు వేయాలి అని చెప్పి కూడా నాకు సీట్ ఇవ్వాలి అని కూడా కోరాను అని చెప్పి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. అయితే పయ్యావుల కేశవ్ మాత్రం
తప్పనిసరిగా అలానే చేద్దాం అంటూ కూడా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న మీరే ఆ పని చేయాలి అని చెప్పి కూడా పయ్యావుల కేశవను రఘురామకృష్ణరాజు అభ్యర్థించారు. దీంతో విలేకరులు ఎందుకు మీరు పక్కనే సీటు కోరుకుంటున్నారని ప్రశ్నిస్తే మజా ఉంటుంది కదా, బాగుంటుంది, మీరంతా చూస్తారుగా అని చెప్పి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం వినిపించింది. అదే విధంగా రోజు ర్యాగింగ్ చేస్తారా అని చెప్పి పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యే అడగటంతో ర్యాగింగ్ చేస్తాను, ఏం చేస్తానో మీరే చూస్తారు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. మీరెందుకు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చారు అని చెప్పి మరి కొంతమంది మీడియా ప్రతినిధులకు ఇన్నర్ లాబీల్లో ప్రశ్నించగా, షేక్ హ్యాండ్ ఇవ్వటం అనేది మన ధర్మం, అన్ని విషయాలు తనకు తెలుస్తాయి కదా, అంటే మీ షేక్ హ్యాండ్ ఆయన పాజిటివ్ గా స్వీకరించినట్టు లేరుగా అని అంటే, ఆయన పాజిటివ్ గా స్వీకరించకపోయినా ఇవ్వాల్సిన ధర్మం నాకుంది, అన్ని కూడా అప్పచెప్పాలి కదా అంటూ కూడా రఘురామకృష్ణరాజు సరదాగా వ్యాఖ్యానించారు. అయితే తనకు పక్కనే సీట్ ఇవ్వాలి అని చెప్పి ఆ సీట్ ఇచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా తాను ఆయనకి మొత్తం కూడా కోసగుచ్చినట్టు చెబుతాను అని చెప్పి ఆ సీట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుందో మీరే చూస్తారుగా అంటూ కూడా రఘురామకృష్ణరాజు మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. బట్ తనకు మాత్రం అసెంబ్లీలో జగన్ కు పక్కనే సీటు వేస్తే బాగుంటుంది అని కూడా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా తనకు సీట్ ఇవ్వాలి అని కూడా పయ్యావుల కేశవను పదే పదే అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే పయ్యావుల కేశవ్ కూడా నవ్వుకుంటూ వెళ్లిపోయారు. అయితే జగన్ తో రఘురామకృష్ణరాజు అసెంబ్లీ హాల్లో మాట్లాడిన అంశం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అని లేకపోతే ఏబిఎన్ లో వచ్చిన వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా అసెంబ్లీ లాబీల్లో కూడా ఇదే అంశం ప్రధానమైన చర్చగా మారింది. ఎందుకు అంటే వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజు రసబండ పేరిట వైసీపీని ఉతికి ఆరేసిన రఘురామకృష్ణరాజు మళ్ళా నేరుగా వెళ్లి ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వటం, జగన్ కి షేక్ హ్యాండ్ ఇవ్వటం, జగన్ ని పలకరించడం, అదే విధంగా మీరు రోజు అసెంబ్లీకి రావాలి అని చెప్పి ఇన్వైట్ చేయటం కూడా సంచలనం రేకెత్తించింది. నేను ఇంతే మాట్లాడాను, అతను కూడా మీరే చూస్తారుగా వస్తాను అని చెప్పి అన్నాడు అని కూడా జగన్ అన్నారు అని కూడా మీడియా ప్రతినిధుల వద్ద రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. బట్ ఈ విషయానికి సంబంధించి మీరు ఏమైనా మీడియాతో మాట్లాడతారా అంటే, నేను మాట్లాడిన విషయాలు ఇవి, మీరు ఈ విషయాలని చెప్పండి బయట ప్రజానీకానికి, మీరు ఆయన అసెంబ్లీలో నాకు పక్క సీటు వేసిన తర్వాత ఏం జరుగుతుందో మీరే చూస్తారుగా అని చెప్పి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో అన్ని కూడా ఇదంతా హాట్ టాపిక్ గా మారింది. నవీన్. థ్యాంక్ యూ రామారావు.